మున్సిపల్ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. గత 10 ఏళ్లు కారు పార్టీ స్పీడ్తో దూకుడుగా వ్యవహరించింది. కానీ 2023 ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కథ రివర్స్ అయింది. అధికారంలో ఉన్న రేవంత్ దూకుడికి ప్రతి ఎన్నికల్లో కారుకి స్పీడ్ బ్రేకులు పడుతుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారట. అందుకే రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు అసెంబ్లీకి రావాలని ఆహ్వానించినా ప్రతిపక్ష నేత హోదాలో ఆయన వచ్చి కాంగ్రెస్ తప్పులపై నిలదీసింది లేదు. నాటి నుండి పార్టీని కేటీఆర్ కప్పజెప్పి ఆయన మాత్రం ఫామ్ హౌస్కే పరిమితమై పూర్తిగా సైలెంట్ అయిపోయారు. తెలంగాణలోనూ తెలుగుదేశం మాదిరి కనుమరుగు కాకుండా బీఆర్ఎస్ పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి ఆ పార్టీ అధినేత కేసీఆర్ సంకల్పించారు. ఆ దిశగా తీవ్ర ప్రయత్నాలు కూడా ప్రారంభించారని వార్తలు గుప్పమంటున్నాయి. అందులో భాగంగా గతంలో పార్టీలు మారిన నేతలకు తిరిగి వచ్చేయండంటూ కేసీఆర్ పిలుపునివ్వబోతున్నారనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులైన బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, బొడిగే శోభ, ఇంద్రకరణ్ రెడ్డి, దిలీప్ కుమార్ లాంటి సీనియర్ నేతలను బీఆర్ఎస్లో చేరాలని పిలుపునివ్వబోతున్నట్టు వార్తలు గుప్పమంటున్నాయి. బీసీ నేత అయిన ఈటెల రాజేందర్ ముందుగా బీఆర్ఎస్లోకి తిరిగి వస్తే మిగతా వాళ్ళు కూడా సొంత గూటికి వస్తారనేది కేసీఆర్ ఆలోచిస్తున్నారట. దీంతో తెలంగాణలో పార్టీ బలోపేతమవుతుంది. 2028లో అధికారంలోకి కూడా వచ్చే ఛాన్స్ ఉండనున్నట్లు గులాబీ నేతలు అంచనా వేస్తున్నారట. ఈ క్రమంలోనే ఈటెలతో కొందరు బీఆర్ఎస్కి చెందిన కీలక నేతలు సంప్రదింపులు చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈటెల బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన మొదట్లో కొంతమేరకు బాగున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈటెలు కూడా బీజేపీలో వర్గ విభేదాల కారణంగా ఇమడలేకపోతున్నారనే సంగతి తెలిసిందే కదా. ఇందులో భాగంగానే ఈటెలను కారెక్కించుకునేందుకు కేసీఆర్ కూడా సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. ఆయన బీఆర్ఎస్లోకి వస్తే పార్టీ ఇంకా బలంగా అవుతుందని కేసీఆర్ ఆలోచిస్తున్నారట. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ని గద్దె దింపడం కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కు సాధ్యపడదు. సో పాత నేతలను మళ్లీ గులాబీ చెంతకు చేర్చుకుని కాంగ్రెస్ తో ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నారని చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. ఇక రానున్న మున్సిపల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో మనం గెలిచి తీరాల్సిందేనని కేసీఆర్ సీరియస్ గా తాడోపేడో తేల్చుకునేలా ఎర్రవల్లి వేదికగా వ్యూహాలు రచిస్తున్నారట. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ను కాస్త టీఆర్ఎస్ గా పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఒక మెట్టు తగ్గి కేసీఆర్ ఈటలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తే ఈటల మళ్లీ కారెక్కడానికి సిద్ధమవుతారా లేదా అన్నది పొలిటికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఈటల బీఆర్ఎస్ లోకి చేరితే 2028లో ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని మీరు నమ్ముతారా? కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.